నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జబర్దస్త్, సుమ అడ్డా ఇటువంటి షోస్తో ఇప్పుడిప్పుడే ఫేమ్ని తెచ్చుకుంటున్న ఒక ఆర్టిస్ట్ బాబీ అలియాస్ లక్ష్మీనారాయణ అనే ఆర్టిస్ట్ యాక్సిడెంట్లో మృతి చెందారు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో నేను ముందుగా మీ సోషల్ మీడియాలోనే పోస్ట్ చూశాను. పోస్ట్ చూసిన వెంటనే జబర్దస్త్ బాబీ ఉంటారు కదా, సో ఆ బాబీ ఏమో అనుకున్నా. అందరు ఫ్యామిలీ కలిసి. ఆయన కూడా నాకు వీడియో పంపించారు. సో ఏం యా యా. జరిగింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పంపించారు. అసలు ఏంటి అసలు, అంటే సడన్ గా తర్వాత ఫోటో చూసిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. సో అంటే ఇంకా పెద్ద వయసు కూడా కాదు, యాక్సిడెంట్ చిన్న అసలు వయసు. నిజమా కాదా ఏంటి అనేది నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. అసలు ఏంటి, ఏం జరిగింది, అది వార్త నిజమేనా అసలు? యాక్చువల్గా నేను చెప్పాలి ఏంటంటే సార్, నేను నిన్న మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయ్యాను నేను. ఎందుకంటే నాకు బాగా క్లోజ్ ఉంటాడు. నాకే కాదు, మా జబర్దస్త్లో కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్. అసలు నమ్మలేకపోయినా, ఇదేవరో జోక్ చేస్తురా ఏంటా అని చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. ఏంది ఇది కరెక్టా రాంగా నిజమా అంటే అది నిజమని తెలిసింది. ఏంటంటే నిన్న నాకు మార్నింగ్ వచ్చింది, మొన్న ఈవినింగ్ ఈ సంఘటన జరిగిందని తెలిసింది. బాబీ ఎట్లా అంటే రీసెంట్ సంక్రాంతి మేము ఏదైతే ఈవెంట్స్కి వెళ్ళామో, మన ఉమ్. భీమవరం కానీ పాలకొల్లు కానీ, అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా నేను. బాబీ బాబీ ఇంట్లోనే ఉండి ఇవన్నీ పోయి వచ్చాను అనమాట. ఓకే. సో బాబీ ఏంటంటే చాలా చాలా క్లోజ్, మంచి ఆప్తమిత్రుడు. ప్లస్ నాకే కాదు, మా పంచప్రసాద్ గారికి కానీ, మా డైరెక్టర్ గోడెం సింగ్ గారికి కానీ, శ్రీదేవి డ్రామా ఉమ్. కంపెనీ డైరెక్టర్ అంటే బాబీ, మా ఇంకో బాబీ వెంకీ ఉమ్. మంకీ టీం బాబీ కానీ, మా అదిరేబి గారికి కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా, రైజింగ్ రాజు అప్పారావు గారు అందరికి కూడా ఎప్పుడు మేము రాజమండ్రిలో అడుగు పెడితే వచ్చేసి అట్లా ఆయన కార్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుండంటే, మా ఫుడ్ కానీ మమ్మల్ని కానీ ఎంత బాగా అంటే అంత బాగా చూసుకునే వ్యక్తి. ముందు ముందు మంచి ఆర్టిస్ట్ అవుతాడని మేము ఎంతో అనుకున్నాం అతని గురించి. అండ్ ఉమ్. అతను ఇంకోటి ఏంటంటే అడ్వకేట్ కూడా. అతను ఓకే. అడ్వకేట్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ అలాగే సుమాటలో మంచి పేరు తెచ్చుకొని ఈ మధ్య కాలం పాపులర్ అవుతున్నాడు. ఇట్లా అవుతుందని అసలు ఎవరు అనుకోలేము. ఉమ్. ఇదైతే మరీ ఘోరంగా అంటే ఘోరంగా జరిగింది. యాక్సిడెంట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది అన్న. యాక్సిడెంట్ చూస్తుంటే, ఆ ఫోటోలు కానీ ఆ విజువల్ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. నిన్న నుంచి అయితే మేము చాలా బాధగా ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు 2 రోజుల ముందు కూడా ఆయన ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. 2 రోజుల ముందు ఆయన ఏదో. ఇంటర్వ్యూ ఒకటి ఏదో ఛానల్లో చూశాను నేను. అంటే మొత్తం ఎస్ అంటే ఎస్. వెతుకుతుంటే అసలు ఇది నిజమా కాదని వెతికితే ఆయన ఇంటర్వ్యూ ఉంది. అవును, తీరా కరెక్ట్. చూస్తే టూ ఈ డేస్ బ్యాక్. న్యూస్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఎలా జరిగింది అసలు? ఇది తను రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్తున్నాడు. యాక్చువల్గా బాబీ దగ్గర కార్ ఉంది, ఎప్పుడు కారే నడుపుతాడు, కార్ పర్ఫెక్ట్ నడుపుతాడు. ఉహు. ఈ మధ్యకాలం కార్ చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంది అనమాట. ఒకరోజు బ్యాటరీ డల్ అయిపోతుంది, ఒకరోజు ఆన్ అవ్వట్లేదు, ఏదేదో ప్రాబ్లమ్ వస్తుంది. సో ఈ మధ్యకాలం ఈ కరెంట్కి వేసుకొని ఇది మన యాక్టివ్ వేసుకొని తిరుగుతున్నాడు. ఉహు. కొవ్వూరుకి వెళ్తున్నాడు. ఆపోజిట్ లో పల్సర్ బైక్ పైన ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ లో వాళ్ళు చాలా ఫాస్ట్ గా వస్తున్నారంట. వచ్చి ఉమ్. మన కొవ్వూరు బ్రిడ్జ్ మీదనే జరిగింది యాక్సిడెంట్. చాలా ఉమ్. చాలా అంటే చాలా వరస్ట్ గా జరిగింది యాక్సిడెంట్. అందులో అయితే మొత్తం ఈయన టోటల్ ఇదంతా ఫ్రంట్ భాగం అంతా డ్యామేజ్ అయిపోయి స్పాట్ డెడ్ అయిపోయాడు యాక్చువల్గా. అండ్ అలాగే ముంగట ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. ఇంకొక అతను హెల్మెట్ ఏదో పెట్టుకున్నాడు, అతను మాత్రమే కొద్దిగా బాగున్నాడని తెలిసిందండి ఫుల్ ఫ్లెడ్జ్ గా. ఓకే. ఆ విజువల్ అంటే చూసైతే మేము తట్టుకోలేకపోతున్నాం అండి, బాబీకే ఇలా జరిగిందా అని. సుమ గారు కూడా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని కలిసినట్టున్నారు. నిజంగా సుమ గారికి చాలా గ్రేట్ అనుకోవాలండి. ఎందుకంటే నిన్న ఈ సంఘటన తెలిసిన వెంటనే ఆమె ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు రాజమండ్రి, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించి వచ్చారు నిన్న. ఆ ఉమ్. ఫోటోలు అన్నీ కూడా మీకు పంపిస్తాను, చూడండి ఒకసారి. కానీ కానీ గ్రేట్ సుమ గారు వెళ్ళినందుకు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ షెడ్యూల్లో కొంచెం బిజీగా ఉన్నారు. ఆ, ఈ 2-3 రోజులలో వెళ్ళి అందరం కూడా కలిసి వస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్ ని కలిసి వస్తాం ముఖ్యంగా. ఉమ్. ఏంటండి అసలు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండస్ట్రీకి ఆయన ఇప్పుడు అడ్వకేట్ కూడా చేస్తున్నారు అంటున్నారు కదా, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆయన ఇప్పుడు జర్నీ ఏ స్టేజ్ లో ఉంది, ఎలా వచ్చారు అసలు ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్ నాకు అంతగా తెలియదు. అంటే మదర్ ఫాదర్ కి ఒకటే అబ్బాయి అని తెలిసింది. అండ్ రాజమండ్రిలో ఉంటారు వీళ్ళు యాక్చువల్గా. ఆ సినిమాల ప్యాషన్ తోటే వచ్చాడు. మా జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ బోడెం సింగ్ గారు అని ఉంటారు, ఆయన ద్వారా ఇక్కడ ఇంట్రొడ్యూస్ అయ్యారు. సుమా అంటే వచ్చి సీనియర్ డైరెక్టర్.
సో సుమాటలో అలాగే అన్ని ఎపిసోడ్లు చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందులో ఒక ఉమ్, ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ అప్పుడప్పుడు జబర్దస్త్ లో, అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ సినిమాలలో రావాలంటే మోగ్లీ సినిమా కూడా చేశాడు ఈ మధ్య రిలీజ్ అయిన ఉమ్, సినిమాలో. ఇంకా ఉమ్. 2, 3 సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి అతని. ఓకే. అంటే మీ జబర్దస్త్ టీం నుంచి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్న ఆర్టిస్టులు వీళ్ళందరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ ఉంది, ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంది? చాలా మంది మంచి ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే బాబీ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళైతే ఎవ్వరు లేరండి జబర్దస్త్ లో. నేను ఒక్కసారి మా గ్రూప్ లో పెడితే ఎంతమంది అందరూ ఉమ్, నిజంగా చాలా మంది ఏడుచుకుంటూ కూడా మెసేజ్ పెట్టారండి మా జబర్దస్త్ లో. అందరూ కూడా చాలా అంటే బాబీకి ఇలా జరిగిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేక్ న్యూస్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అందరేమో మా ఇంకో బాబీ అనుకుంటున్నారు. ఆ ఫోటోలు ఆ ఉమ్, వీడియోలు అవన్నీ వస్తున్నాయి. అది కొంచెం బాధ అనిపించింది. చాలా మందికి కూడా ప్లీజ్ మీరు అందరు కన్ఫర్మ్ చేసుకోండి. మా వెంకీ మంకీ టీంలో చేసిన బాబీ కాదు, ఈ బాబీ వేరు, రాజమండ్రి బాబీ. ఆయనకి ఈయనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇద్దరు మంచి ఆర్టిస్టులే. కానీ మా బాబీకి ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది అండి. అండ్ జబర్దస్త్ ఓకే. వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి వాళ్ళ ఫ్యామిలీకి. మేము అందరం ప్లాన్ చేసుకుంటాం, అందరు కలిపి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ ఫాదర్ని కలిసి వస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది, ఫ్యామిలీ ఉన్నాం మేము అన్నట్టు ఉంటుంది. కాబట్టి మా జబర్దస్త్ లో ఉన్న పెద్దోళ్ళ అందరికీ ఒకసారి మాట్లాడుకొని వెళ్ళి ఉమ్, కలిసి వస్తామండి. ఓకే. కానీ అంటే యాక్సిడెంట్ టైంలో ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. 100% అండి. నేను చెప్తున్నా, ప్రతికాలం గవర్నమెంట్ కూడా ప్రతి గవర్నమెంట్ ఆంధ్ర తెలంగాణ 2 గవర్నమెంట్ కూడా చెప్తుంది ఏంటంటే హెల్మెట్ పెట్టుకోమంటారు. చాలా మంది ఫ్యాషన్ అనుకుంటారు ఏంటో తెలియదు కానీ హెల్మెట్ తీసుకొని పోతున్నారు, అది చాలా డేంజర్. నిన్న చూడండి, అదే చిన్న ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్ హెల్మెట్ పెట్టుకుని అయినా బాగున్నాడు, మిగతా వాళ్ళు అందరూ పడిపోయారు. అంటే ఉమ్, ఎక్కడ ఏ చిన్న దెబ్బ తాకినా కథమే. నేను మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నా అందరికి కూడా. సీట్ బెల్ట్, హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్, అండ్ అలాగే ట్రిపుల్ రైడింగ్, ఫాస్ట్. ఏదో చిన్న కుర్రాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలం 2021 లో చాలా ఫాస్ట్ పోతే ఏమనుకుంటారు కానీ అది చాలా డేంజర్, చెప్తే అర్థమైతలేదు. ఉమ్, ఈ ఫాస్ట్ అండ్ హెల్మెట్లు ఇవన్నీ కొంచెం ప్లీజ్ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది మన కోసం చాలాన్లు ఇస్తున్నారని మనం బాధపడుతున్నాం కాదు, కానీ మనం చేస్తున్న తప్పుకే వాళ్ళు చాలాన్లు ఇస్తున్నారు. రాంగ్ రూట్ ఒకటి నిన్న వచ్చింది కూడా రాంగ్ రూటే. అది చాలా ఉమ్. ఘోరం అండి. రాంగ్ రూట్ లో రావడం కూడా, అలా గుద్దుకోవడం కూడా ఘోరము. అండ్ ప్లీజ్ హెల్మెట్లు మాత్రం ఖచ్చితంగా ధరించండి. ఈ పక్కకు పాల ప్యాకెట్ పోయినా హెల్మెట్ వేసుకోండి అండి. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఇలాగే సేమ్ టు సేమ్ ఇంకో ఫ్రెండ్ ఉంటే అతను కూడా ఆర్టిస్ట్ లాస్ట్ ఇయర్ జస్ట్ ఇంటి ముంగటికి నుంచి ఇట్లా వస్తున్నాడు, కుక్క అడ్డం వచ్చిందండి. కుక్క ఉమ్. అడ్డం వచ్చి ఒకటేసారి పడ్డాడు, అయినా కూడా స్పాట్ డెడ్ అయ్యాడు. చెప్పలేము ఇంత వరస్ట్ గా జరుగుతాయి యాక్సిడెంట్స్ అనేది. ఈ ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేనైతే మొన్ననే మేము తెలంగాణ గవర్నమెంట్ ఒకటి ప్రోగ్రామ్ గురించి అందులో కూడా పార్టిసిపేట్ చేశాం మేము. ఇది దీని గురించి మెయిన్ ఈ హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ గురించి అవేర్నెస్ కోసం. అలాగే ఎక్కడైనా ఇలాంటి అవేర్నెస్ ఉంటే మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. 100% చెప్తున్న, చిన్న పిల్లలు అయితే అసలు లైసెన్స్ లేని వాళ్ళకైతే బండి వేయకండి ప్లీజ్. మేజర్ ఛానళ్ళకి బండి ఇస్తే బాగుంటుంది. ఈ పిల్లలే మెయిన్, చిన్న చిన్న పిల్లలు బండ్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగానే నడుపుతున్నారు కానీ ఈ ముంగట వచ్చే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వాళ్ళు ఎట్ట గుద్దుతారో తెలియదు. మనం మంచిగా పర్ఫెక్ట్ ఉండి మనం అనుకుంటున్నాం కానీ ఎదుటి వాళ్ళు ఎట్టున్నదో తెలుస్తలేదు. పిల్లలకు కానీ లైసెన్స్ లేని వాళ్ళు మాత్రం బండి మాత్రం యూజ్ చేయొద్దు. ఓకే. ఆయన వయసు మా వయసు వినోద్ ఎంత కూడా జాయిన్ ఉంటుందండి? అవుతున్నాడు, మా జబర్దస్త్ వినోద్. మన బాబీ ఓకే. గురించి ఓకే. ఆర్టీవీలో. వినోద్ గారు నమస్తే. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో అదే బాబీ గారి గురించి మాట్లాడుతున్నాం. ఆయన యాక్సిడెంట్ గురించి తెలిసి నిజంగా షాక్ అయ్యాం. అంటే ఇంకా చిన్న వయసే, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో సో మీ సో మాటల్లో మీకున్న. ఫ్రెండ్లీ నేచర్. సో ప్రతి ఒక్కరితో కూడా చాలా జోయల్ గా, చాలా కూల్ మైండెడ్ పర్సన్ అన్నమాట. సో అందరితో కూడా చాలా మంచిగా కలిసి మెలిసిపోయే పర్సన్ అన్నమాట. సో మా టీం నుంచి కానీ, సో జబర్దస్త్ నుంచి కానీ, నాట్ ఓన్లీ నేను జబర్దస్త్, ఎవరైనా కళాకారులు రాజమండ్రి వైపు కానీ ఎటైనా వెళ్ళారు అంటే సో ఉమ్, మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేటటువంటి కూల్ మైండెడ్ పర్సన్ ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. సో ఇప్పటికీ ఎప్పటికీ కూడా మేము అటువైపు వెళ్తున్నాము అంటే మా అందరికీ కూడా మైండ్ లో తిరిగేటటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది బాబీ గారు అయి ఉంటారు. సో వి రియలీ మిస్ హిమ్. చాలా చిన్న ఏజ్ లో తను కోల్పోవడం, సో తల్లిదండ్రులతో పాటుగా మాకు కూడా ఒక అద్భుతమైనటువంటి మనిషిని కోల్పోయినటువంటి ఫీలింగే కలిగిస్తుంది. సో రియలీ వి మిస్ హిమ్. ఓకే. కానీ అంటే ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు ఆ యాక్సిడెంట్ లో అనేదే మాట్లాడుతున్నాం. ఆయన హెల్మెట్ పెట్టుకోపోవడమే ఈ సిచ్యువేషన్ కి దారి తీసింది. సో మీరేం చెప్తారు? అంటే హెల్మెట్ పెట్టుకోమని ఆ నేను నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పటి నుంచో అందరూ చెప్తూనే ఉన్నారు. సో హెల్మెట్ ధరిస్తే
అంటే ప్రమాదం 100% జరిగితే కనీసం మనల్ని మనం 10% కాపాడుకోగలిగినటువంటి శక్తి మనకి హెల్మెట్ ఇస్తుంది. మిగతా 90% దేవుడి చేతిలో ఉంటుంది. సో అది హెల్మెట్ పెట్టుకోకపోవడం తప్పిదమైనా కావచ్చు, కానీ బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ప్రమాదాలకి ఎక్కువ శాతం మనకంటే ఎక్కువగా ఆపోజిట్ వస్తున్న వెహికల్స్ వాళ్ళ కారణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మనం కరెక్ట్ గా రైట్ వేలో వెళ్తున్నా సరే ఎదుటి మనిషి ఇటు సైడ్ నుంచి వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నాడా అంటే అదే అంటారు కదా, మృత్యు ఏ రూపంలో అయినా కబలించవచ్చు అంటుంటారు కదా. సో అది ఏ రూపంలో వచ్చి అలా జరుగుతుందో ఎవరైనా చెప్పలేకపోతున్నాం. రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు బస్సెస్ అంటే మనం హెల్మెట్ వాటి గురించి మాట్లాడిన అవసరం లేదు. సో మనం జర్నీస్ చేస్తున్నామంటే మనం చాలా నమ్మి వెళ్తాం. అంటే మనకు సెక్యూర్డ్ బస్సెస్ లో స్లీపర్ లో పడుకొని వెళ్ళొచ్చు, సెక్యూర్డ్ గా వెళ్ళొచ్చు, సో భద్రతగా మనకు తీసుకెళ్తారు, డ్రాప్ చేస్తారు అనేటటువంటి నమ్మకంతో వెళ్ళినటువంటి రోజుల్లో కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మనం అది చూస్తున్నాం కూడా. సో కర్నూలు సైడ్ కానీ అటువైపు అయిన బస్ యాక్సిడెంట్లు మనం చూసుకుంటే కనుక బస్సు వాళ్ళు నీట్ గానే వెళ్తున్నారు, సేఫ్ గానే వెళ్తున్నారు, కానీ ఆపోజిట్ పర్సన్ చేసిన తప్పిదాల వల్ల మనం ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. సో మనము మనతో పాటు మన ఎదుటికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయగలిగితే, జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వగలిగితే యాక్సిడెంట్లు దాదాపుగా అరికట్టవచ్చు అని నేనైతే అనుకుంటాను. బాబీతో మీకున్న పరిచయం ఎటువంటిది? మీకు ఏదైనా మెమొరీ కానీ ఫ్రెండ్షిప్ కానీ చెప్తారా, ఎలా ఉండేదని? సో చాలా మంచి పర్సన్ అండి అన్న. సో ఎప్పుడైనా సరే ఒక తమ్ముడు లాగా మంచిగా ట్రీట్ చేస్తాడు, వినోద్ అని చెప్పేసి. సో అదే చెప్పాను కదా, అటువైపు ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని ఇంటి వరకు తీసుకెళ్లి మంచి ఆతిథ్యం ఇచ్చి, సో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేసేటటువంటి పర్సన్ అనమాట. మధ్యనే మేమందరం కూడా సంక్రాంతికి కానీ దానికి బిఫోర్ కొంచెం ముందు కూడా అందరం కలిసి ఈవెంట్ చేశాం. బాబీ మేమందరం కలిసి, సునాంగ్ సుధాకర్, అప్పారావు సార్, వినోద్, మేము అందరం కలిసి అక్కడే రాజమండ్రిలో చేసాం. మంచి క్లోజ్ పర్సన్, పోవడం చాలా బాగుంది. ఓకే, ఎంత ఉంటుంది వయసు, ఎంత ఉంటుంది ఆయనది? మ్యారేజ్ ఏమైనా అయిందా? ఫైనాన్షియల్ గా మ్యారేజ్ కాలేదు, 27 ఏజ్ అనుకుంటా. చిన్న వయసే, చూనికి పెద్దగా ఉంటాడు కానీ చిన్న వయసే అబ్బాయి, మ్యారేజ్ కాలేదు. ఫైనాన్షియల్ గా ఓకేనా వాళ్ళు? ఫైనాన్షియల్ గా మంచిగా ఉన్నారు సార్ వాళ్ళు. ఆయన ఇల్లు తీసుకున్నాడు, పెళ్లి కోసమని మంచి ఇల్లు, ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. ఆ ఫ్లాట్ లోనే ఉంటాం మేము అందరం కూడా. అక్కడ కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు, కార్ ఉంది, వెల్ సెటిల్డ్ పర్సన్. మమ్మల్ని అయితే ఒక పైన కూడా తీయనియాడు, మాకంట బెటర్ భోజనాలు గీజనాలు ఇట్లా మంచి పర్సన్. సో ఎనీవేస్, చాలా బాధాకరం నిజంగా. ఒక మంచి ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తున్న టైంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఓం శాంతి. ఓం శాంతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.